నమస్కారం. కేరళలో వైద్య విద్య అంటే ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంకా ఆయుష్ కోర్సులు 2025 ప్రవేశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్రక్రియ కొంచెం చిక్కుగా అనిపించొచ్చు, కానీ కంగారు పడకండి. సరైన సమాచారంతో అంతా సులభమే. ఈరోజు మనం అధికారిక ప్రాస్పెక్టస్లు, ప్రకటనల ఆధారంగా ఈ ప్రవేశాల ప్రక్రియను వివరంగా పరిశీలిద్దాం. సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా. కేరళలో మెడికల్ అడ్మిషన్స్కి నీట్ యూజీ 2025 స్కోరే ఆధారం. దీన్ని బట్టే కమిషనర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అదే సిఈ కేరళ, వాళ్ళు రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ చేస్తారు. దీనికి కావలసిన అర్హతలు, అసలు ప్రాసెస్ ఏంటి, ముఖ్యమైన కాలేజీలేవి, అన్ని వివరాలు స్పష్టంగా చూద్దాం. సరే, అయితే మొదటిగా అర్హతలు. కేరళలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులకు ఎవరు అర్హులు? అంటే కేరళ వాళ్ళు, బయట వాళ్ళు అనే తేడా ఉంటుందా? ఉంటుందండి. ఈ వర్గీకరణ చాలా ముఖ్యం. ప్రధానంగా 3 కేటగిరీలుంటాయి. 1 కేరళైట్ అంటే కేరళైట్, 2 నాన్ కేరళైట్ కేటగిరీ 1 అదే ఎన్కేఐ, ఇంకా మూడోది నాన్ కేరళైట్ కేటగిరీ 2 అంటే ఎన్కే2. ఓకే. కేరళీయులకైతే అన్ని రాష్ట్ర రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఇక కేరళేతరుల విషయానికొస్తే అక్కడ కొంచెం తేడాలున్నాయి. అక్కడే చాలామందికి డౌట్స్ వస్తాయి. ఈ ఎన్కే1, ఎన్కే2 అంటే ఏంటి? వీటికి తేడా ఏంటి? సీట్ల కేటాయింపుపై ఎలా ప్రభావం చూపుతుంది? అవును, మంచి ప్రశ్న అడిగారు. ఎన్కే1 అభ్యర్థులు అంటే కొన్ని షరతులుంటాయి. వాటి ప్రకారం స్టేట్ మెరిట్ సీట్లకు అర్హులు, కానీ వాళ్లకు కమ్యూనిటీ రిజర్వేషన్లు గాని, స్పెషల్ రిజర్వేషన్లు గాని వర్తించవు. అంటే స్టేట్ మెరిట్లో వస్తేనే తప్ప రిజర్వేషన్ బెనిఫిట్ ఉండదన్నమాట. అంతే. ఇక ఎన్కే2 అభ్యర్థులు, వీళ్లు ప్రధానంగా ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సిద్ధ, యునానీ, కొన్ని ఫార్మసీ, మేనేజ్మెంట్ కోటా సీట్లకు అర్హులు. అలాగే కొన్ని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్ కాలేజీల్లో ఉండే 15% ఆల్ ఇండియా కోటా సీట్లకు కూడా అర్హులు. అంటే మిగతా అర్హతలు కూడా ఉండాలి. అంటే కేరళ పూర్తిగా ఓపెన్ స్టేట్ కాకపోయినా ఇతర రాష్ట్రాల వాళ్లకు కూడా ప్రైవేట్, మేనేజ్మెంట్ కోటాల్లో కొంచెం అవకాశం ఉందన్నమాట. అవునండి, పరిమితంగా అవకాశాలున్నాయి. అర్థమైంది. ఇక వయస్సు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి కొంచెం క్లుప్తంగా చెప్తారా? తప్పకుండా. వయస్సు వచ్చేసి డిసెంబర్ 31, 2025 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. ఎడ్యుకేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ, ఇంకా ఇంగ్లీష్తో 10+2 పాస్ అయ్యుండాలి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్ఎంఎస్ లాంటి కోర్సులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడింటిలో కలిపి కనీసం 50% మార్కులుండాలి. జనరల్ కేటగిరీకి 50%. అవును, జనరల్కి 50%. అదే రిజర్వ్డ్ కేటగిరీలకు అయితే 40% సరిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా నీట్ యూజీ 2025లో క్వాలిఫై అవడం తప్పనిసరి. సిఈ కూడా ఈ స్కోర్ ఆధారంగానే కేరళ స్టేట్ ర్యాంక్ లిస్ట్ రెడీ చేస్తుంది. రైట్. ఇక అసలు ప్రక్రియలోకి వద్దాం. సిఈఈ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? మధ్యలో కేఏఏఎం అని కూడా వింటుంటాం. దాని రోల్ ఏంటిక్కడ? కేఏఏఎం అంటే కేరళ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మెడికల్. కానీ ఇది మెడికల్కి కాదు, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకే కేఏఏఎం ఎంట్రన్స్ టెస్ట్. మెడికల్, అగ్రికల్చర్, వెటనరీ, ఆయుష్ వీటన్నిటికీ పూర్తిగా నీట్ యూజీ స్కోర్ ఆధారంగా సిఈనే కౌన్సిలింగ్ చేస్తుంది. అంటే మెడికల్ వాళ్ళు కేఏఎం రాయక్కర్లేదు, కేవలం సిఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందా? అంతే. సిఈ పోర్టల్ ద్వారా వాళ్ల నీట్ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. మరి ఈ సిఈ కౌన్సిలింగ్ స్టెప్స్ ఏంటి? స్టూడెంట్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి? సరే, ముందుగా సిఈ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ల నీట్ స్కోర్ వివరాలు అప్లోడ్ చేయాలి. లాస్ట్ ఇయర్ అనుకుంటా జూలై 21 డెడ్లైన్ ఇచ్చారు. ఇలాంటి డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును, డేట్స్ చాలా ముఖ్యం. ఆ తర్వాత వచ్చేది చాలా కీలకమైన స్టెప్, చాయిస్ ఫిల్లింగ్. అంటే వాళ్లకి ఏ కోర్సులు, ఏ కాలేజీలు కావాలో ఆర్డర్లో పెట్టుకోవాలి ప్రాధాన్యత ప్రకారం. దాన్ని కరెక్ట్ టైంలో లాక్ చేయాలి. ఇక్కడ చిన్న పొరపాటు చేసినా సీటు కేటాయింపు మారిపోవచ్చు. నిజమే. ఆ తర్వాత సిఈఈ మెరిట్, రిజర్వేషన్లు బట్టి సీట్లు అలాట్ చేస్తుంది. సాధారణంగా ఒక 4 రౌండ్లుంటాయి. రౌండ్ 1, 2, తర్వాత మాపప్.
చివరిగా స్ట్రే వేకెన్సీ. ఓకే, రౌండ్ 1, 2 మాపప్ స్ట్రే వేకెన్సీ. అవును. సీటు వచ్చినవాళ్లు చెప్పిన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఫీజు కట్టేసి అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. బావుంది. కేరళలో కొన్ని టాప్ గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల పేర్లు చెప్తారా? ఫీజులలో తేడా ఎలా ఉంటుంది? తప్పకుండా. గవర్నమెంట్ కాలేజీల విషయానికొస్తే తిరువనంతపురం, కోజికోడ్, కొట్టాయం, అలపుజ, త్రిస్సూర్ ఇవన్నీ చాలా ఫేమస్ మెడికల్ కాలేజీలు. ఇక ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీలు అమలా ఇన్స్టిట్యూట్, జూబ్లీ మిషన్, కేఎంసిటీ మెడికల్ కాలేజ్, పుష్పగిరి, ఎంఈఎస్ మెడికల్ కాలేజ్ ఇలా చాలా ఉన్నాయి. లిస్టు పెద్దదే ఉంటుందనుకుంటా. పూర్తి లిస్ట్ సిఈఈ వెబ్సైట్లో దొరుకుతుంది. మొత్తం మీద కేరళలో స్టేట్ కోటాలో సుమారు 3182 ఎంబీబీఎస్ సీట్లు, 2077 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఓకే, ఫీజుల సంగతి? ఫీజుల్లో చాలా తేడా ఉంటుందండి. గవర్నమెంట్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజు చాలా తక్కువ. ఏడాదికి సుమారు 26,000 ఎంబీబీఎస్కి, 24,000 బీడీఎస్కి అంతే. అదా, చాలా తక్కువ. అవును. అదే ప్రైవేట్ కాలేజీల్లో జనరల్ సీట్లకైతే సుమారు 6.5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ఉండొచ్చు. ఎన్ఆర్ఐ సీట్లకైతే ఇంకా ఎక్కువ, దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. అబ్బో. అయితే ఈ ఫీజులు ఏడాదేడాది మారొచ్చు. కాబట్టి అడ్మిషన్ టైంలో లేటెస్ట్ ప్రాస్పెక్టస్ చూడటం చాలా ముఖ్యం. అవునండి, వాటికి సేమ్ ప్రాసెస్. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్ లాంటి ఆయుష్ కోర్సులకు కూడా సిఈఈనే కౌన్సిలింగ్ చేస్తోంది, నీట్ స్కోర్ ఆధారంగానే. గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు రెండూ ఉన్నాయి. ఉదాహరణకి గవర్నమెంట్ బీఏఎంఎస్ సీట్లు 208 ఉంటే ప్రైవేట్ 731 ఉన్నాయి. గవర్నమెంట్ బీహెచ్ఎంఎస్ సీట్లు 303 ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు? ఆయుష్ కోర్సులకు అప్లికేషన్ ఫీజు జనరల్ కేటగిరీకి 625 రూపీస్, ఎస్సీకి 250 రూపీస్, ఎస్టీకి ఫీజు లేదు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఆయుష్ కాలేజీలు చాలానే వస్తున్నా బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్ఎంఎస్ పాసైన వాళ్లకు ఉద్యోగాలు దొరకడంలో కొంచెం ఇబ్బంది ఉందనే రిపోర్ట్సున్నాయి. ఓ, అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అవును, స్టూడెంట్స్ దీనికి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వైద్య రంగంలో రీసెంట్గా ఏమైనా ముఖ్యమైన వార్తలున్నాయా? ఒకటుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత నీట్ యూజీ 2025 కోసం పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ మార్గదర్శకాలలో కొన్ని మార్పులొచ్చాయి. ఇది వైకల్య నిర్ధారణ, అడ్మిషన్ ప్రాసెస్లో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. అంటే అభ్యర్థులు దీన్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. తప్పకుండా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సిఈఈ వెబ్సైట్ చూస్తూ ఉండాలి. ఇది ఎప్పుడూ ముఖ్యమే. రూల్స్, డేట్స్ ఎప్పుడైనా మారొచ్చు కదా. అవును, నిజమే. సో మొత్తం మీద చూస్తే కేరళలో మెడికల్ అడ్మిషన్కి నీట్ స్కోరే మెయిన్. సిఈఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా తమ అర్హత ఏంటి, కేరళైట్ ఎన్కే, ఐఎన్కే, ఐఐ, ఫీజులు, రిజర్వేషన్లు ఇవన్నీ పూర్తిగా అర్థం చేసుకోవాలి. నిజమేనండి. ప్రతి స్టెప్లోనూ, అంటే రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి చాయిస్ ఫిల్లింగ్, సీట్ యాక్సెప్టెన్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫీషియల్ వెబ్సైట్స్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, డెడ్లైన్స్ పాటించడం, కాలేజీల ప్రాధాన్యతలను సరిగ్గా ఇవ్వడం ఇవన్నీ చాలా ముఖ్యం. ఈరోజు మనం చేసిన ఈ చర్చ చాలా ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ముగించే ముందు ఒక ప్రశ్న. ఇందాక మనం ఆయుష్ గ్రాడ్యుయేట్ల జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఎంబీబీఎస్, బీడీఎస్లో విపరీతమైన పోటీ ఉంది. ఒకవేళ మంచి నీట్ స్కోరు ఉండి కూడా అక్కడ సీట్ రాకపోతే అదే స్కోర్తో అందుబాటులో ఉండే వేరే పారామెడికల్ కోర్సులు గాని లేదా అనుబంధ ఆరోగ్య విజ్ఞాన కోర్సుల వైపు చూడటం అనేది ఎంతవరకు మంచి నిర్ణయం కావచ్చు? దీని గురించి ఆలోచించవచ్చు కదా. ధన్యవాదాలు.